యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప తండ్రి, మా జీవితాల్లో మీ యొక్క వాత్సల్యమును అనుదినము కనుపరుస్తూ, మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, ఈ విధంగా మరలా మీ సన్నిధానంలో పశ్చాత్తాప హృదయముతో, మీ యొక్క వాక్యంను నేర్చుకునేటువంటి హృదయముతో మా ప్రభా మీ యొక్క సన్నిధానంలో చేరి ఉంటూ ఉన్నాం. మీ యొక్క వాక్యమును మాకు నేర్పించి మా జీవితాల్లో ఏ విధంగా ముందు కొనసాగాలో, మా జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను మా ప్రభా మేము చూసుకొని సరి చేసుకొని మీ వాక్యపు వెలుగులో ప్రకాశించటకును మీ యొక్క సహాయం దయచేయమని, వాక్యం బోధిస్తున్నటువంటి నన్ను మీకు ఆత్మచే నింపి బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మానవ జీవితంలో అనుదినము కూడా ఏ మతాన్ని చూసినా, ఏ ప్రాంతాన్ని చూసినా, భాష, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా తరచుగా ఒక పదాన్ని వాడతాం: ప్రార్థన. ఏ సమయంలో అయినా సరే, ఏ స్థితిలో అయినా సరే, మనిషికి ఉన్నటువంటి ఒక మూలము, మనిషికి ఉన్నటువంటి ఏకైక అవకాశము ప్రార్థన చేయటం. క్రైస్తవ జీవితంలో ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటి అని అంటే ప్రార్థనే. క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే శక్తివంతమైనటువంటి ఆయుధము ప్రార్థనే. అయితే ద మోస్ట్ మిస్యూజ్డ్ అండ్ మిస్అండర్స్టూడ్ వెపన్ ఈజ్ ఆల్సో ప్రేయర్. నిజంగా క్రైస్తవ జీవితంలో సరిగ్గా అర్థం చేసుకునక ఎలా పడితే అలా వాడేది కూడా ప్రార్థనే. అందుచేత పాడినటువంటి పాటలో కూడా మనం చూస్తాం: ప్రార్థన వినడి పావుండ, ప్రార్థన మాకు నేర్పుమయ. అదేంటంటే ప్రార్థన మాకు రాదానంటే, ప్రార్థన అందరూ చేస్తారు, కానీ దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన, దేవుడు కోరుకునేటువంటి ప్రార్థన చాలా మటుకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన అనేటువంటి పదము బైబిల్లో చాలాసార్లు చాలా రకాలుగా వాడారు. దాదాపు 375 సార్లు 375 టైమ్స్ వాక్యంలో ప్రార్థన అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్రార్థన అనేటువంటి పదానికి గ్రీకు భాషలో కానీ, హెబ్రీ భాషలో కానీ చాలా పదాలు వస్తూ ఉంటాయి. అయితే 4 అర్థాలు, ప్రత్యేకమైనటువంటి అర్థాలని మనం చూసినట్లయితే, మొదటిగా టు ప్రైజ్ అని అంటాం, స్తుతించుట అనేటువంటి అర్థాన్ని మనం చూస్తాం. దేవుడు చేసినటువంటి మేలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ యొక్క స్పందనని ప్రార్థన అని అంటారు. రెండవది టు ప్లీడ్. మన జీవితాల్లో ఉన్నటువంటి అవసరతలకు, మన జీవితం గుండా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దేవునికి మొర పెడుతూ ఉంటాం, విలాపిస్తూ ఉంటాం, దేవుని దగ్గర గోజాడుతూ ఉంటాం. సో టు ప్లీడ్ అనేటువంటి ఒక అర్థాన్ని మనం చూస్తాం. మూడవది టు ఇంటర్సీడ్. మన కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు కూడా విజ్ఞాపన చేస్తాం. వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేయాలి, వారి జీవితాన్ని మార్చాలి, వారికున్న సమస్యలను తీర్చాలని ఇతరుల గురించి కూడా జ్ఞాపకము చేసుకొని విజ్ఞాపన చేసేటువంటి తత్వము క్రైస్తవుల్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాం. నాలుగవది టు బి ట్రాన్స్ఫార్మ్డ్. జీవితంలో పరివర్తన ప్రార్థన ద్వారా జరిగేది ఏంటి అని అంటే, మనలో పరివర్తన వచ్చేది, మనలో మార్పు వచ్చింది అనేది ఈ 4 అర్థాలతో బైబిల్లో దాదాపు 300 కంటే ఎక్కువగా ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనం చూస్తాం. బిగినింగ్ ఫ్రమ్ జెనసిస్, ఆదికాండం నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూస్తే ప్రార్థన చేయని నరుడు లేడు. ప్రార్థన ద్వారా దేవుణ్ణి చేరుకోలేనటువంటి తత్వాన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయనే మనకి చక్కని మార్గదర్శకం, ఆయనే మనకి ప్రార్థన నేర్పారు, ఆయనే మన ప్రార్థన ఎలా చేయాలో చూపించారు. ఆ ప్రార్థన నేర్పినటువంటి ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి పదాలను కూడా ఆచరించింది కూడా ఆయనే. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన ఆశ్చర్యానికి లోనైనప్పుడు, ఆవేదన గుండా వెళ్ళినప్పుడు, శ్రమలు గుండా వెళ్ళినప్పుడు, ఆకలి గుండా వెళ్ళినప్పుడు, శోధించబడినప్పుడు, ఆత్మీయంగా కృంగినప్పుడు, శక్తివంతమైన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, అన్ని సమయాల్లో కూడా ప్రార్థనా జీవితం ఎక్కడ కూడా తగ్గినట్లుగా కానీ మనం చూడం. పరిచర్యనే,
చేసేటువంటి పని ఆ పని. ప్రార్థన కొరకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఆయన కేటాయించుకొని శిష్యుల్ని ప్రక్కన పెట్టి ఆయన ఉదయకాలంలో లేచి ఏకాంత సమయానికి వెళ్ళి చేసినటువంటి ప్రార్థన మనం చూస్తాం. అంటే క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేటువంటిది అంత ప్రాముఖ్యంగా, ఆ ప్రార్థన లేని పక్షంలో ఈ ఇహలోక జీవితంలో ముందుకు వెళ్ళటం ఎంత కష్టమో కూడా వాక్యంలో మనకు కనిపిస్తుంది. అందుకని ఒక ఆయన అంటాడు, ప్రేయర్ ఈజ్ ద బ్రెత్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేటువంటిది ఊపిరి లాంటిది. అది లేని పక్షంలో మనం క్షీణించిపోతాము. ఇట్ ఈస్ ద ఎవిడెంట్ దట్ వీఆర్ అలైవ్ ఇన్ గాడ్. దేవునిలో మనం బ్రతికి ఉన్నామంటానికి అది ఒక నిదర్శనము అనేది చూస్తూ ఉంటాం. సాధారణంగా ప్రార్థన అంటే ఏంటంటే మామూలుగా మనం ఇచ్చేటువంటి అర్థము దేవునితో మాట్లాడటము అనే అర్థాన్ని ఇస్తాం. సహజంగా ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు వారు మనకులాగన్నా మారాలి, వారికిలాగా మనమన్నా మారాలి. రెండిట్లో ఒకటి ఖచ్చితంగా జరిగితే దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, సంభాషిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో జరగాల్సినటువంటిది ఏంటంటే టాక్ విత్ గాడ్ మస్ట్ రిజల్ట్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెల్ఫ్. దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు స్వీయ పరివర్తన ఖచ్చితంగా జరగాలి అనేది మెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఒక చక్కని కొటేషన్ కనిపిస్తూ ఉంటుంది. ప్రేయర్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పోజర్ ఆఫ్ అవర్ ఇన్నర్ మోస్ట్ బీయింగ్ బిఫోర్ ది ఎగ్జాల్టెడ్ వన్. హెచ్చింపబడినటువంటి దేవుని ముందు మన అంతరంగమును బహిర్గతం చేసి మన అంతర్గ భావాలను బట్టబయలు చేసేటువంటిదే ప్రార్థన. మనుషులకి కనిపించేటువంటిది నిజమైన ప్రార్థన కాకపోవచ్చు. దేవుని దగ్గరికి ఏదైతే చేరుతూ ఉందో నా అంతరంగం ఉన్నటువంటి సమస్తము కూడా చెప్పేటువంటిదే నిజమైనటువంటి ప్రార్థన అని మనం చూస్తూ ఉంటాం. అయితే సహజంగా అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే ఒక ఇల్యూజన్లో ఉంటాం, ఒక ధీమాలో ఉంటాం. దేవుడు నా ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అబ్రహాం వేచి ఉండలేదా, యోసేపు వేచి ఉండలేదా అని వాక్యంలో ఉదాహరణలు తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం, చేసేటువంటి పనులు కూడా చేస్తూనే ఉంటాం. బట్ స్టిల్ వి వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒక జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. వాళ్ళు చక్కగా ఉపవాసం ఉంటూ ఉన్నారు, వారి యొక్క ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ ఉన్నారు. ఆహారాన్ని పక్కన పెట్టి, వారి యొక్క పనుల్ని పక్కన పెట్టి, చక్కని మనకంటే ఇంకా చక్కగా ఉపవాసం ఉండి వాళ్ళ ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతైనా దేవుడు మాటినట్లేదు, ఎంతైనా దేవుని దగ్గర నుంచి సమాధానం రావట్లేదు. అప్పుడు వారిలో మెదిలినటువంటి ఒక తలంపు, దేవునికి కంప్లైంట్ చేయటం మొదలుపెట్టారు, ఫిర్యాదు చేయటం మొదలుపెట్టారు. అయ్యా, మేము ప్రార్థన చేస్తూ ఉంటే నీలో స్పందన లేదేంటి? మేము ఉపవాసం ఉండి మా యొక్క ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ ఉంటే నీలో కదలిక లేదేంటి? అసలు నువ్వు ఉన్నావా? నీ చెవులు పనిచేస్తూ ఉన్నాయా? నీ కళ్ళు సరిగ్గా ఉన్నాయా? నీవు విని దానికి సమాధానం ఇవ్వగలవా? నీవెందుకు మాకు సహాయం చేయట్లేదు? నీవెందుకు మాకు దూరంగా ఉన్నావు? ఎందుకు దుష్టులు వర్ధిల్లుతూ ఉన్నారు? ఎందుకు నేను ఇంకా ఇలానే ఉన్నాను అనేటువంటి ప్రశ్నలతో యెషయా గ్రంథము 58, 59 అధ్యాయుల్లో మనం చూస్తూ ఉంటే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. మీరు ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది, ఉపవాసం ఉంటున్నారు, బాగానే ఉంది, కానీ అది నా వద్దకు వస్తున్నాయో లేదో మీరు విచారించట్లేదు. ఏ ప్రార్థన నాకు తగినదో మీరు గ్రహించట్లేదు. కాబట్టి ప్రార్థనకి జవాబు మీకు రావట్లేదు. నాకు ఏదో సమస్య ఉంది అని కాదు, లేకపోతే నా అసమర్థుడని కాదు, నాలో శక్తి లేదని కాదు, నా చెవులు మందగిలినాయని కాదు, లేక నా చూపు మందగిలిందని కాదు. ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ, నాట్ విత్ మీ. సమస్య అనేటువంటిది మీతో, నాతో కాదు అని దేవుడు జ్ఞాపకం చేయటాన్ని చూస్తాం. అయితే యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో 14 వచనాన్ని బేస్ చేసుకొని ఈ లెంట్ కాలాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఉపవాస దినమును ప్రతిష్ఠించుది యెహోవాను బ్రతిమాలుకొనుటకు సమకూరుడి అనేటువంటి మాట. నిజంగానే దేవునికి ప్రార్థన చేయటానికి ఉపవాసం ఉండి ఆయన సన్నిధానాన చేరుతూ వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ప్రశ్న వచ్చేటువంటిది ఏంటంటే, ఈజ్ ఎ ప్రేయర్ యాక్సెప్టబుల్ అంటూ గాడ్? నీ ప్రార్థన దేవునికి అంగీకార యోగ్యమైనదా? ఆ ప్రశ్ననే ఇది మన అంశముగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో చేసేటువంటి ప్రార్థన దేవునికి
అంగీకార యోగ్యంగా ఉందా? బైబిల్ గ్రంథంలో 2 రకాల ప్రార్థనల గురించి మాట్లాడతారు. ఒకటి యాక్సెప్టబుల్ ప్రేయర్, రెండోది అన్యాక్సెప్టబుల్ ప్రేయర్. అంగీకరించబడేటువంటి ప్రార్థన, రెండోది అంగీకరించినటువంటి ప్రార్థన. మత్తయి రాసిన సువార్త 5, 6, 7 అధ్యాయాలు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ప్రసంగం. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రజలకు ఆయన బోధిస్తూ 5వ అధ్యాయంలో ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలాంటి ప్రామాణికములు కలిగి జీవించాలనేది 5వ అధ్యాయంలో చెప్తాడు. 6వ అధ్యాయంలో చెప్పిన తర్వాత హీ టచెస్ ది ఇన్నర్మోస్ట్ బీయింగ్ ఆఫ్ ఎ మ్యాన్. మానవ అంతరంగాన్ని ఆయన టచ్ చేస్తూ, ఆయన జ్ఞాపకం చేస్తూ ప్రార్థన గురించి ఇక్కడ జ్ఞాపకం చేయటాన్ని చూస్తాం. 5వ వచనంలో కానీ 7వ వచనంలో కానీ ఒకే పదాన్ని 2 మార్లు అంటాడు. ఉండకుడి ఉండకుడి అని అంటాడు. అలా ఉండొద్దు అని 9వ వచనంలోకి వచ్చిన తర్వాత చేయుడి అని అంటాడు. సో 2 పదాలని ఇది మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి ఉండకుడి, రెండోది చేయుడి. ఎలా ఉండొద్దు, ఎలా ప్రార్థన చేయొద్దు, ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఏముండాలి అనేటువంటి ఈ 2 విషయాల్ని మనం చూస్తానికి ప్రయత్నం చేస్తే, వాట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అంటూ గాడ్, దేవునికి ఏది అంగీకార యోగ్యము కాదు అని అంటే 5 రకాల ప్రార్థనలు దేవునికి నచ్చవు అనేది వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సో మొదటిగా 6వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్ళిపోతే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. సో మొదటి ప్రార్థన దేవునికి నచ్చంది ఏంటంటే అతిశయ ప్రార్థన, సెల్ఫ్ అప్రైజల్. వారిని వారు హెచ్చించుకోవటము, వారిలో వారు అతిశయించటము, టు ఇంప్రెస్ పీపుల్, టు బి సీన్ బై పీపుల్. మనుషుల్ని సంతోష పెట్టడానికి వారి ప్రార్థన మనుషులు వినాలని. ఆ దినాల్లో పరిసయ్యులంట ఎప్పుడు ఇళ్లలో ప్రార్థన చేయలేదంట. ఎప్పుడు కూడా ఆ వీధుల్లో మధ్యలో నిలబడి, కార్నర్లో నిలబడి ఒక పెద్ద మైక్ లాగా బిగ్గర స్వరంతో అందరికి వినిపించేటట్టు ప్రార్థన చేయటం. అందరు ఆ ప్రార్థన విని అబ్బో ఎంత భక్తో, ఈయనకి ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో అనేటువంటి పొగడ్తల కోసము ప్రార్థనలో ఆ దినాల్లో పరిసయ్యులు చేయటం అనేటువంటిది చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టి మన పొగడ్త కోసం, మనుషుల్ని సంతృప్తి పరచడం కోసం, మనుషుల్ని సంతోష పెట్టడం కొరకు ఏదో మనలో ఉన్నటువంటి తత్వాన్ని చూపించడానికి ప్రార్థన చేస్తే ఇట్ ఈస్ నాట్ ప్రేయర్ టు గాడ్, ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ గాడ్. దేవుణ్ణి అవమానపరచడమే కానీ అది దేవునికి ప్రార్థన చేయటం కాదనేటువంటి చూస్తాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాల్లో మనం చూసినట్లయితే 2 వ్యక్తుల గురించి అక్కడ చూస్తాం. పరిసయ్యుడు, మరలా సుంకరి. పరిసయ్యుడిని, సుంకరిని చూపిస్తూ ఎటువంటి ప్రార్థన చేయాలి, ఎటువంటి ప్రార్థన చేయకూడదు అంటూ పరిసయ్యుడు గురించి అంటాడు, ద ఫారిసీ స్టూడ్ అండ్ వాస్ ప్రేయింగ్ దస్ టు హిమ్సెల్ఫ్. అతను గురించి అతడు ప్రార్థించుకుంటూ ఉన్నాడు. అతని యొక్క ఘనతల్ని దేవుని ముందు చెప్పుకుంటూ ఉన్నాడు. మనిషికి ఉన్నటువంటి ఒక రోగం ఏంటి అని అంటే, మనం చేసేటువంటి పనుల్ని మనం చెప్పుకుంటా ఉంటాం. చేసేటువంటి ప్రార్థనలో కూడా దేవునికి ఘనత వచ్చిద్దో లేదో నాకే తెలియదు, కానీ ఆ ప్రార్థన విన్నటువంటి వారు అనుకోవాలి, అబ్బో ఎంత గొప్పోడో అయినా అనేటువంటి ఆలోచన ప్రత్యేకంగా దినాల్లో మనం చూస్తూ ఉంటాం. సో ప్రేయర్ మస్ట్ బి డైరెక్టెడ్ టు గాడ్ బట్ నాట్ టు సెల్ఫ్. ప్రార్థన అనేటువంటిది దేవుని వైపు ఉండాలి, కానీ నా వైపు కాదు, నన్ను ప్రదర్శించుకోవటం కాదు. సో సెల్ఫ్ అప్రైజల్, అతిశయ ప్రార్థన దేవుడు చేయొద్దు, అలా ఉండొద్దు అని అంటాడు. రెండోది మనం చూసినట్లయితే 7వ వచనంలోకి వచ్చిన తర్వాత అంటాడు, మరియు మీరు ప్రార్థన చేయటప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. సో సెకండ్ కైండ్ ఆఫ్ అన్యాక్సెప్టబుల్ ప్రేయర్, అజ్ఞాన ప్రార్థన, సెన్స్లెస్ ప్రేయర్. జనరల్గా ఇక్కడ అన్యుల గురించి మాట్లాడుతూ అంటాడు, వారు జపాలు చేస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఏదైతే చేస్తున్నారో అర్థం కూడా వాళ్ళకి తెలియదు. ఎన్ని పదాలు వస్తే, డిక్షనరీలు ఎన్ని పదాలు ఉంటే అన్ని ఒకాబులరీ
వొకాబులరీస్, ఆ యొక్క స్పీచ్ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ప్రార్థనలు చూస్తూ ఉంటే అసలు అనుకుంటా ఉంటాం, అబ్బో ఎంత భాష వీళ్ళకి వచ్చో, ఎంత నైపుణ్యత ఉందో. సో వారికి ఉన్నటువంటి పదజాలాలన్నిటిని కూడా వాళ్ళు ఉపయోగించి చేసేటువంటి ప్రార్థన మనం చూస్తాం. అయితే సెన్స్లెస్ ప్రేయర్ అని నేను ఎందుకు అంటూ ఉన్నానంటే, వీ డోంట్ సెన్స్ వాట్ వి స్పీక్. మనం ఏదైతే చెప్తూ ఉంటామో, ఏ పదాలు అయితే వాడుతూ ఉంటామో, ఆ పదాలకు అర్థం కూడా కొన్నిసార్లు మనకు తెలియదు. ఇంకోటి విషాదకరమైన విషయం ఏంటంటే, పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం, దాంట్లో ఉన్నటువంటి అర్థాలు కూడా కొన్నిసార్లు మనకు తెలియవు. అండ్ వీ డోంట్ సెన్స్ దట్. అవి మనం స్పందించి వాటి ప్రకారం చాలా మార్లు మనం ఉండం. ఆ విధంగానే అంజులు చేసేటువంటి ప్రార్థనకి మనం చేసేటువంటి ప్రార్థనకి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే భక్తిలాగా అది కనిపించడం. అందుకని యేసయ్య అంటాడు మీనింగ్లెస్ రిపిటీషన్. అంటే అర్థము లేనటువంటిగా పదే పదే దాన్ని ఉచ్చరించడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. సో అట్టి ప్రార్థన దేవునికి ఇష్టము లేదు. వారు అనుకుంటారు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఇంప్రెస్ అయిపోతాడేమో అని అనుకుంటారు. మనుషుల్ని మ్యానిపులేట్ చేయొచ్చు మన పదాలతో, దేవుని మనం మ్యానిపులేట్ చేయలేము. మన పదాలను చూసి మనుషులు మ్యానిపులేట్ అయిపోయి ఎలాగైనా ప్రవర్తిస్తారేమో కానీ వీ కెనాట్ మ్యానిపులేట్ గాడ్ అనేటువంటిది. కొంతమంది అయితే వాక్యాలను కూడా కంఠస్థపట్టి దేవునికి అప్పచెప్తా ఉంటారు, అదేదో మెమరీ వర్స్ కాంపిటీషన్ లాగా. దాని ద్వారా కూడా వచ్చేటువంటి అవకాశం ఏం లేదు. గాడ్ సీస్ ద హార్ట్ బట్ నాట్ ద వర్డ్స్. దేవుడు చూసేటువంటి హృదయము, పదాలు కాదనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది మనం చూసినట్లయితే సెంటిమెంటల్ ప్రేయర్. దేవుడికి నచ్చినటువంటిది ఆవేశ ప్రార్థన. కొన్ని మార్లు బాగా దుఃఖం వచ్చినప్పుడు, బాగా ఆనందం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం దేవునికి. దుఃఖం వచ్చినప్పుడు దాని నుంచి బయటికి రావడానికి ఆవేశంగా చాలా దేవునికి ప్రమాణాలు చేసేస్తూ ఉంటాం. ఆనందం వచ్చినప్పుడు కూడా ఆవేశంగా చాలా ప్రమాణాలు దేవునికి చేసేస్తూ ఉంటాం. విల్ బి మూవ్డ్ బై ద సిట్యువేషన్స్ అండ్ ప్రే అంటు ద లార్డ్. పరిస్థితులను బట్టి, సమయాలను బట్టి మనం కదిలించబడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఓవర్ ఎగ్జైట్ అవ్వటము, ఓవర్ టెన్స్ అవ్వటము, దాని చేత దేవుడు కదిలించబడతాడనేటువంటి ఆలోచన. కొంతమంది మ్యూజిక్ని బట్టి, పాటలను బట్టి ఉద్రేకులైపోయి ప్రార్థన చేసి వాళ్ళు అంటారు, ఇదండి శక్తివంతమైన ప్రార్థన అని అంటారు. కానీ అది శక్తివంతమైన ప్రార్థన కాదు, ఆవేశపూరితమైన ప్రార్థన. ఎందుకంటే అది బయట బాహ్య పరిస్థితుల నుంచి వస్తుంది కానీ హృదయంలో నుంచి రావట్లేదు. ఇమోషన్స్ షుడ్ బి ఇవోక్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ది ఇమోషన్స్ ఆర్ ద సిట్యువేషన్స్. పరిస్థితులను బట్టి మన భావోద్రేకాలు ముందుకు వెళ్ళటం కాదు, వాక్యముచే మన భావోద్రేకాలు కదిలించబడినప్పుడు అచ్చట పరివర్తన చూస్తాం, అచ్చట దేవునికి దగ్గరగా జీవించడం అనేటువంటిది కనిపించింది. సో అది కూడా దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన కాదు. నాలుగోది మనం చూసినట్లయితే అత్యాశ ప్రార్థన, సెల్ఫిష్ ప్రేయర్. చాలా మటుకు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎందుకంటే నాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి. సో నా అవసరాలు అన్నీ కూడా ఒక పెద్ద లిస్టు కిరాణా కొట్టు దగ్గర పెట్టినట్లుగా దేవుని దగ్గర పెట్టి ఇవన్నీ కూడా నాకు రావాలి అనేటువంటిది. వచ్చిన తర్వాత దేవుడు ఎవరో కూడా మనకు జ్ఞాపకం ఉండదు. తర్వాత యేసయ్య 10 మందిని స్వస్థపరిస్తే 9 మంది రాలా, ఒకరు మాత్రమే వచ్చారు. అవసరతలు తీరుస్తాడు కాబట్టి దేవుణ్ణి కూడా వాడుకునేటువంటి పరిస్థితులు. మనుషులు వాడుకోవటంలో చాలా నైపుణ్యత కలిగినటువంటి వారు. దేన్ని ఎలా వాడుకోవాలో మనకు చాలా చక్కగా తెలుసు. మనుషుల్ని వాడుకుంటాము, వస్తువులు వాడుకుంటాము, అలాగే దేవుణ్ణి కూడా వాడుకుంటాం. సో అటువంటి ప్రార్థన, అవసరాల కొరకు దేవుని దగ్గరకు వచ్చి అవసరాలు తీరిన తర్వాత దేవుని విడిచేటువంటి ప్రార్థన సరి అయిన ప్రార్థన కాదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనంలో అటువంటి పదజాలాలని మనం చూస్తూ ఉంటాం. సో దేవుని యొద్దకు వచ్చినప్పుడు అటువంటి ఆలోచన కలిగి ఒకవేళ మనం వచ్చినట్లయితే, స్వార్థముతో వచ్చినట్లయితే చాలా మటుకు దేవుని దగ్గరికి ఎందుకు వస్తూ ఉంటామంటే వి గెట్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్, దేర్ ఫర్ వి ప్రే అంటు గాడ్. సో అలాగూ చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు అనేది మనం చూస్తాం. ఐదవది, చివరిది దేవునికి నచ్చినటువంటిది స్టెయిన్డ్ ప్రేయర్. అపవిత్ర ప్రార్థన లేక అసంపూర్ణత ప్రార్థన. దీంట్లో 2 విషయాలు మనం చూస్తాం. చాలా మార్లు యెషయా గ్రంథం 58, 59 అధ్యాయాలని మనం చూస్తూ ఉంటే అన్ని వచనాలు మనం చూడంగానే అక్కడ వారు అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు నువ్వు వినట్లేదంటే మీ యొక్క హృదయాలు అపవిత్రంగా ఉన్నాయి, మీ హృదయాలు అసంపూర్ణంగా ఉన్నాయి, కాబట్టి ఆ ప్రార్థన వినను. ఏమున్నాయా మా హృదయాల్లో అంటే 2 విషయాలు అంటాడు ఆయన. ఒకటి అన్ఫర్గివింగ్ హార్ట్, రెండోది అన్కన్ఫెస్డ్ సిన్. మీ హృదయంలో క్షమించలేనటువంటి హృదయం మీకుంది, రెండోది పాపము ఒప్పుకోలేనటువంటి తత్వం మీ దగ్గర ఉంది అని అక్కడ జ్ఞాపకం చేయటాన్ని చూస్తాం. మత్తయి సువార్త 6, 14, 15 వచనాలు చూస్తా అంటాడు, మీరు క్షమిస్తే మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు
క్షమించకపోతే మీ తండ్రి మిమ్మల్ని క్షమించాడు. అంటే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు సంధి చేసుకోకుండా, క్షమించకుండా నీవు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఎలాగో దేవుని క్షమిస్తాడు అనే అన్ఫర్గివింగ్ హార్ట్ విల్ మేక్ అస్ సిన్ఫుల్. ఆ విధంగా వస్తే దేవుడు క్షమించడం అనేది జ్ఞాపకం చేస్తాడు. అయితే యెషయా గ్రంథం 59లో పాపానికి 3 పదాలను వాడారు. ఒకటి అంటాడు దోషములు, ఇనిక్విటీస్ అనేటువంటి పదాన్ని వాడతాడు 5 మార్లు వాడి దేని గురించి అంటాడంటే నాలో ఉన్న సమస్తము కూడా దోషపూరితమైంది, పాపయుక్తమైంది. నా హెడ్, అక్కడ ఉన్నటువంటి పదాలు మీరు చూస్తే అంటాడు ఆయన, వారి యొక్క చేతులతో వారు పాపాలు చేశారు, వారి పెదవులతో వారు పాపాలు చేశారు, వారి కాళ్ళతో వారు పాపాలు చేశారు, వారి తలంపులతో పాపాలు చేశారు, వారి హృదయముతో పాపాలు చేశారు. అంటే వారి యొక్క సర్వ శరీరముతో పాపము చేసి నా దగ్గరకు వచ్చి అయ్యా అనంటే నేను ఎందుకు వింటాను? అదే నోటితో దేవుణ్ణి దూషిస్తూ, అదే నోటితో చెడు మాటలు మాట్లాడుతూ, అదే నోటితో పోకిరి మాటలు మాట్లాడుతూ, అదే నోటితో ఇతరులపై అసూయ కలిగి వివిధ విషయాలు వెనకాల మాట్లాడుతూ, అదే నోటితో అయ్యా అనంటే దేవుడు ఎందుకు వింటాడు అనేటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో స్టెయిన్డ్ హార్ట్ ఆర్ స్టెయిన్డ్ ప్రేయర్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. దేవుని దగ్గర సరి చేసుకోకుండా, ఇతరులతో సరి చేసుకోకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకార యోగ్యము కాదు. అందుకని యెషయా గ్రంథం 58వ అధ్యాయానికి చక్కని శీర్షిక మనం పెట్టొచ్చు, ఫ్రూట్లెస్ ఫాస్టింగ్, పాయింట్లెస్ ప్రేయింగ్. ఫలము లేనటువంటి ఉపవాసము, అర్థము లేనటువంటి ప్రార్థన. నిజంగా ఉపవాసము అనేటువంటి అర్థాన్ని మనం చూస్తే దేవునికి దగ్గరగా జీవించుట, దేవునితో కలిసి నివాసం చేయటం. ఉపవాస ప్రార్థన అని అంటే దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయనతో మాట్లాడటం. దేవునితో దగ్గరగా జీవిస్తూ మాట్లాడటానికి నాకు అడ్డుగా వచ్చేటువంటి వాటన్నిటినీ, ఆ వాల్ని నేను బ్రేక్ చేయకపోతే దేవుడు అంటాడు నేను ఎందుకు వింటాను? భార్యని భర్తని తీసుకున్నా, తల్లిని తండ్రిని తీసుకున్నా, తండ్రి బిడ్డల్ని తీసుకున్నా, వారి మధ్య గోడ, మనస్పర్ధలుంటే మాటలు ఉండవు. డాడీ అని పిలిచినా పలకరు, లేకపోతే ఇంకో పేరు పెట్టి పిలిచినా పలకరు. మొహం అలా ఉంటుంది, ఇంకో మొహం ఇలా ఉంటుంది. కారణం ఏంటంటే మనస్పర్ధలు, వారి మధ్య ఉన్నటువంటి గోడ. ఆ గోడ ఉన్నంత కాలం కూడా తండ్రి అని పరలోక ప్రార్థనలు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు అంటాడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్, నేను వినను అని దేవుడు జ్ఞాపకం చేయటాన్ని మనం చూస్తాం. సో వాట్ ఈజ్ యాక్సెప్టబుల్ బై గాడ్? మరి దేవుని ద్వారా అంగీకరించేటువంటి ప్రార్థన ఏది అంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలోకి వెళ్ళిపోతే అక్కడ అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే. ఇంకో ట్రాన్స్లేషన్స్లో మనం చూస్తే హోల్ హార్టెడ్ ప్రేయర్. ఎక్కువ ట్రాన్స్లేషన్స్లో ఇంగ్లీష్లో రైచియస్ మ్యాన్స్ ప్రేయర్ అని ఉంటుంది. నీతిమంతుని ప్రార్థన, లేక మనపూర్వకమైనటువంటి ప్రార్థన, మనస్ఫూర్తిగా చేసేటువంటి ప్రార్థన, పూర్ణ హృదయముతో చేసేటువంటి ప్రార్థన, మనలో ఉన్నటువంటి సమస్తమును కూడా దేవుడు ముందు పోసి చేసేటువంటి ప్రార్థన దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన. సంపూర్ణ ప్రార్థన దేవుడికి కావాలి, అసంపూర్ణ ప్రార్థన కాదు. ప్రార్థనలో దేవుడు చూసేది మాటలు కాదు, హృదయము అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. అయితే 5వ అధ్యాయంలో అక్కడ చాలా చక్కగా 16వ వచనం అంటాడు కదా, బహుబలము గలదే. చాలా మటుకు ఈ ప్రార్థన పాడతాం, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అని పాటలు పాడుతూ ఉంటారు. అయితే ఆ ప్రార్థనా శక్తి, ఆ బహుబలము కలిగినటువంటి శక్తి నాలో ఉండాలి అని అంటే ప్రార్థనలో ఖచ్చితంగా 4 విషయాలు కనిపించాలి. అదే పరలోక ప్రార్థన. యేసయ్య అక్కడ నేర్పిస్తూ ఉంటాడు కదా, అందుకని ఈ యొక్క ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. పరలోక ప్రార్థన అని అంటాం కంటే ప్రభువు నేర్పిన ప్రార్థన అని అంటే ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే యేసయ్య ఇక్కడ అంటాడు మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని ఆయన నేర్పుతూ ఉన్నాడు. సో ఆయన నేర్పిన పరలోక ప్రార్థనలో 4 విషయాలు మనం చూస్తాం. అయితే ఒకటి విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇదిన పరలోక ప్రార్థన ముగింపుకి అది లిమిట్ అయిపోయింది, నియంత్రించబడింది, కానీ మానవ జీవితంలో ఎక్కడ కూడా అది కార్యరూపకం దాల్చకపోవటం అనేది విషాదకరం. ఈ యొక్క పరలోక ప్రార్థనలో 4 విషయాలు మనం క్లుప్తంగా చూసుకొని ముగించుకుందాం. మన ప్రార్థనలో ఈ 4 విషయాలు ఉండాలి. ఒకటి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 9వ వచనం అంటాడు, పరలోకమందున్న మా తండ్రి. రిలేషన్షిప్.
సంబంధము, సన్నిహిత్యము, ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో ఉండాల్సినటువంటి సంబంధం గురించి అంటాడు. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి అని ఇక్కడ సంబోధిస్తాను. ఫాదర్ అని అంటే ఎవరిని పడితే వారిని నేను తండ్రి అని అనను. తండ్రి అని ఎవరిని అంటామంటే ఒకళ్ళనే అని అంటాం, ఎవరికైతే పుట్టామో వాళ్ళకే అని అంటాం. సో దేవుణ్ణి తండ్రి అని సంబోధించాలంటే నాకు సంబంధం ఉండాలి కదా, నాకు సహవాసం ఉండాలి కదా. అది లేని పక్షంలో దేవుణ్ణి ఎలాగూ తండ్రి అని సంబోధించగలను? తండ్రి అని సంబోధించినప్పుడు దేవుడు నాకు నా ప్రార్థన ఎలా వింటాడు? పాత నిబంధనలో అంట యూదులు వారి యొక్క ఆచారం ప్రకారము దేవుణ్ణి ఎక్కువగా తండ్రి అని పిలవరంట. ఎందుకంటే తండ్రి అంటే వాడి దృష్టిలో ఎంతో దగ్గరగా ఉండేటువంటి సంబంధం. అంత దగ్గరగా మేము లేం కాబట్టి ప్రభువా, యెహోవా అని మేము సంబోధిస్తాం, కానీ తండ్రి అని మేము సంబోధించాం. అందుకని పాత నిబంధనలో ఎక్కువగా తండ్రి అనే పదం మీకు కనిపించదు. వాడినటువంటి ఏకైక యూదుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అని అన్నాడు. ఎందుకంటే ఆ సంబంధం అనేటువంటిది. యెషయా గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఆ గోడ వెళ్ళిపోతే తప్ప నా ప్రార్థన విన్నాను. సో దేవునితో మన సంబంధం సరిగ్గా ఉంటేనే, మాటలు సరిగ్గా ఉంటేనే, సహవాసం సరిగ్గా ఉంటేనే, మొహాలు అటు ఇటు ఉండకుండా ఫేస్ టు ఫేస్ ఉంటేనే దేవుడు ప్రార్థన వింటాడు అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. కమ్యూనికేషన్ నీడ్స్ రిలేషన్షిప్. ఒకరితో మనం మాట్లాడాలంటే సంబంధం కావాలి, అట్టి సంబంధం గురించి మాట్లాడతాడు. సో అవర్ ఫాదర్ అనే పదం ఇట్ రిమైండ్స్ అవర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దాని తర్వాత ఇన్ హెవెన్, పరలోకమందున్న తండ్రి. సో పరలోకము అనగానే రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి దేవుని పరిశుద్ధత, రెండోది దేవుని మహిమ. సో దేవుణ్ణి తండ్రి అని సంబోధించాలంటే ఆ మహిమ ఆయనకి వెళ్ళాలి, ఆ పరిశుద్ధతతో ఆయన చేరుకోవాలి. అందుకని అక్కడ ఉంటుంది కదా, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. దేవుణ్ణి చేరుకుంటూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధతతో దేవుణ్ణి చేరుకోకపోతే ప్రార్థన అంగీకరించబడదు. సంబంధం సరిగ్గా ఉండాలంటే పవిత్రత ఉండాలి. ఆ పవిత్రతను కాపాడుకుంటే దేవుణ్ణి చేరుకుంటాం. అయితే ఇశ్రాయేలు జనాంగం అంటే వారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ముందు ఒక చిన్న గుంటలాగా ఉంటుంది. దాన్ని వాళ్ళు మిక్వే అని అంటారు. 20 అడుగుల లోతు దాకా అది ఉంటుంది. దాంట్లో ఆ నీళ్లు చేత్తో వారు పోయారు. ఆ యొక్క నీళ్ళు అనేటువంటి లివింగ్ వాటర్ అని వాళ్ళు అంటారు. లోపల నుంచి అవి ఉబుకుతూ ఉంటాయి. సో ఆ వాటర్లో వాళ్ళు ఖచ్చితంగా 4 భాగాల్ని శరీరంలో కడుక్కున్న తర్వాత ఆలయంలోకి వెళ్తారు. ఒకటి తల భాగాన్ని, ఎందుకంటే తలంపులకు సంబంధించి. రెండోది హృదయానికి సంబంధించి, అంటే మన చిత్తము. మూడోది చేతులు కడుక్కుంటారు, వారు చేసిన పనులు. తర్వాత కాళ్ళు కడుక్కుంటారు, ఎందుకంటే నా నడక గురించి. అలా 4 కడుక్కున్న తర్వాతనే లోపలికి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. అలాగే దేవుణ్ణి తండ్రి అని మనం సంబోధించాలంటే మన సర్వ శరీరాన్ని కడుక్కున్న తర్వాతనే దేవుణ్ణి మనం ఆ విధంగా పిలవగలము అనేది చూస్తాం. ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా చెప్తాడో, యెషయా గ్రంథం 59:13 వచనంలో మనం చూసేది ఏంటంటే, అక్కడ జనాంగం అందరూ కూడా అంటారు, లార్డ్ యువర్ రైట్. దేవా నువ్వు కరెక్టే, మాలో దోషంలు ఉన్నాయి, మాలో పాపాలు ఉన్నాయి, అయా వాటిని క్షమించి మా ప్రార్థన విను అని వారు దిగి దేవుని దగ్గర ఒప్పుకోవటాన్ని మనం చూస్తాం. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవునితో మన సంబంధం సరిగ్గా ఉందో లేదో పరీక్షించుకోవాలి. లేని పక్షంలో ఆ సంబంధం ఆటంకపరుస్తుంది ఏదో, అది మనం సరి చేసుకొని అప్పుడు చేయండి ప్రార్థన, దేవుడు వింటాడు. లేకపోతే అది వినేటువంటి అవకాశం లేదు. ఒకటి. రెండవది మనం చూసినట్లయితే ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. సో రెండవది రిజిగ్నేషన్. జనరల్గా ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు రిజైన్ చేస్తూ ఉంటాం కదా. సో రిజైన్ అని అంటే ఇంకా పని ఎన్నడూ కూడా నేను చేయను. ఒకవేళ మనసు మార్చుకుంటే ఐ నీడ్ టు రివోక్ మై రిజిగ్నేషన్. నా యొక్క పరిత్యాగ పత్రికని, ఆ పత్రాన్ని నేను వాటిని పక్కన పెట్టి మరలా పనిని జరిగించాలి. సో దేవా నీ చిత్తము జరుగునుగాక అని అంటూ ఉన్నప్పుడు, అయా ఇక నా చిత్తమును నేను బయటకు వస్తున్నాను, నా చిత్తాన్ని పరిత్యజిస్తూ ఉన్నాను, ఇక నా చిత్తము కాదు ఇక నీ చిత్తమే అనేటువంటి ప్రార్థన మనం చేస్తాం. సో రెండవది, వీ నీడ్ టు రిజైన్ ఫ్రమ్ అవర్ సెల్స్ అండ్ వీ నీడ్ టు రిలీజ్ అవర్ విల్ టు గాడ్. దేవునికి మన చిత్తాన్ని అప్పగించాలి, సబ్మిట్ చేయాలి. ఒక ఆయన ఈ విధంగా అంటాడు, ద గ్రేట్ ట్రాజెడీ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ అన్ఆన్సర్డ్ ప్రేయర్ బట్ అన్ఆఫర్డ్ ప్రేయర్. నిజంగా క్రైస్తవ జీవితంలో విషాదకరమైనది ఏంటంటే, దేవుడు
సమాధానం ఇవ్వట్లేని అనేది కాదు, దేవుడికి మనం అర్పించలేకపోవటం విషాదకరమైనటువంటిది. సో అన్ఆఫర్డ్ ప్రేయర్ ఈజ్ అ ట్రాజడీ ఆఫ్ లైఫ్. సో దేవుడు ఆశించేటువంటిది కూడా ఏంటి అని అంటే ఆయన చిత్తము మనం నెరవేర్చాలి. చాలాసార్లు మనం అనుకుంటాము మనం ప్రార్థన చేయటం ద్వారా వి థింక్ దట్ వీ కెన్ చేంజ్, ఆల్టర్ ఆర్ మోడిఫై గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని మనం మార్చగలమేమో అని అనుకుంటాం, కానీ వాస్తవానికి బైబిల్ మొత్తంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని చిత్తం మారదు, మారేది నా చిత్తము. అందుకని యేసయ్య కూడా చెప్పినోడే పాటిస్తున్నాడు. ఆయన ఆ యొక్క గెత్సేమనే తోటలో ఆ వేదనలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు తట్టుకోలేనటువంటి పరిస్థితి, భరించలేనటువంటి పరిస్థితి, ఎంతగానంటే చెమట కూడా రక్తమైనప్పుడు ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నేను భరించలేకపోతున్నా, నీ చిత్తమైతే ఈ గిన్నెను తీసివేయము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే. అది ఆయన చెప్పాడు, ఆయన చేసి చూపించాలని చూస్తాం. కానీ మనము ప్రార్థనలో అయ్యా నీ చిత్తము అని అప్పగిస్తాము, అయిపోయిన తర్వాత రాత్రి నిద్ర పట్టదు. వాళ్ళని చూడటమో, పైన చూడటమో, అటు చూడటమో, ఇటు చూడటమో, మరలా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయ్యా నీ చిత్తం అని అప్పగిస్తాము, మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. సో అది నిజంగా అప్పగించటం కాదు. దేవుడు నీ చిత్తము అని అంటాము, మరలా మన చిత్తమే, మన ఇష్టాలే మన జీవితంలో జరుగుతాయి. తల్లిదండ్రులు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటారు, అయ్యా దేవుని చిత్తం చేయాలని ప్రార్థన చేయండి అంటారు, మరలా వాళ్ళ చిత్తమే జరిగింది అక్కడ. కావున దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ చిత్తము అని చెప్పేటువంటి మాట మామూలు మాట కాదు, అది ఎంతో నిబద్ధతతో కూడినటువంటి మాట. అటువంటి మాట మనం పలుకుతున్నప్పుడు వీ షుడ్ రియల్లీ సబ్మిట్ ఆర్ సెల్స్ టు గాడ్. అందుకే ప్రార్థన వినడి పావనుడ, ప్రార్థన మాకు నేర్పుమయ, చక్కని మాటలు దాంట్లో ఉంటాయి. కరములెత్తి జంటగా మోడ్చి, శిరము వంచి సరిగను వేడిన దీనుడిగా నేను నీ ముందు ఉంటూ ఉన్నాను. పాతకాలంలో జమీందారులు ఉన్నప్పుడు ఓ పదాన్ని మాడేవారు, నీ బాంచన్ అనేటువంటి పదాన్ని, అంటే ఇంక నాదేం లేదు, ఇక మొత్తం నీదే. అలాగూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా నాదేం లేదు, మొత్తం నీదే అని ఎప్పుడు సమర్పించగలమో అది దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన. కానీ కొంతమంది దేవునికి పెటిషన్ పెడతారు, దేవునికి ప్లాన్ కూడా ఇస్తారు, ప్లాన్ ఇచ్చి అది ఎలా చేయాలో కూడా దేవునికి చెప్పేస్తారు. సో అట్టి ప్రార్థన దేవుడి కంటే గొప్పలం కాదు మనం. సో వీ నీడ్ టు సబ్మిట్. మూడోది మనం చూసినట్లయితే క్లుప్తంగా అక్కడ అంటాడు మనుదిన ఆహారము అని అక్కడ మాట్లాడుకుంటూ రిలయన్స్, ఆధారపడటం. సో ఫర్ ఫిజికల్ నీడ్స్, మన యొక్క భౌతిక అవసరాల కోసం. రెండోది ఫర్ అవర్ ఇమోషనల్ నీడ్స్, మన మానసిక అవసరాల కోసం. మూడోది ఫర్ అవర్ స్పిరిచువల్ నీడ్స్, మన యొక్క ఆత్మీయ అవసరాల కోసం. ఈ దిన ఆహారము నాకు దయచేయము, శోధనలో పడకుండా నన్ను కాపాడము, నా యొక్క మనస్సు అటు ఇటు వెళ్లకుండా వాటిని స్థిరపరచము, నాకు సమాధానం దయచేయము అని దేవుడు మనం ప్రార్థన చేస్తాం. భౌతికంగా వర్ధిల్లాలన్నా, ఆత్మీయంగా వర్ధిల్లాలన్నా, మానసికంగా వర్ధిల్లాలన్నా ఇట్ ఈస్ గాడ్. అయితే యేసయ్య అంటున్నాడు మా అనుదిన ఆహారం. సో అవర్ ప్రేయర్ షుడ్ బి ఆఫ్ అవర్ నీడ్ బట్ నాట్ అవుట్ ఆఫ్ గ్రీడ్. అత్యాశతో ప్రార్థన ఉండొద్దు, కానీ అవసరతతో ప్రార్థన ఉండాలి. అది మూడవది. చివరిగా మనం చూసినట్లయితే అక్కడ అంటాడు టు రిలీజ్, మా యొక్క రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. అయ్యా నువ్వు నాకు క్షమాపణ ఎప్పుడు దయచేస్తావంటే వెన్ ఐ రిలీజ్ సంథింగ్ ఫ్రమ్ మై హార్ట్ అగెన్స్ట్ సంబడి ఎల్స్. ఇతరుల పట్ల నా హృదయంలో ఏదైతే ఉందో దాన్ని నేను విడిచిపెట్టినప్పుడు అప్పుడు నా ప్రార్థన అంగీకరించబడేది. ఫస్ట్ మూడన్నీ ఉండి చివరిలో నా హృదయంలో ఎవరైనా పట్ల వ్యతిరేక భావన నాకుంటే గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ ప్రేయర్. దేవుడు ఆ ప్రార్థన వినడు అనేటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే 14-15 వచనాల్లో చాలా స్పష్టంగా చెప్పేశాడు ఆయన, తండ్రి మిమ్మల్ని క్షమించాలి అని అంటే మీరు ఖచ్చితంగా మీరు కూడా క్షమించాలి, లేని పక్షంలో క్షమింపరు. కావున మన ప్రార్థనలో 4 సంబంధం సరిచేసుకోవాలి. రెండోది మనల్ని మనం పరిత్యజించుకోవాలి, మన చిత్తాన్ని. మూడోది ఆయనపై సంపూర్ణంగా ఆధారపడాలి. నాలుగోది ఇతరుల పట్ల మనకున్నటువంటి భావోద్వేగాల్ని దేవుడికి విడిచిపెట్టాలి. అప్పుడు అంటాడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. మీరు చేయకముందే దేవుడు మీకు కావాల్సినవి ఇస్తాడు. కావున దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనని ఆపుతుంది ఏంటి? దహన బలులు దేవునికి అనిష్టము. విరిగి నలిగినటువంటి హృదయమే దేవునికి కావాలి. అట్టి హృదయముతో ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని చేరుకుందాం, దేవుని అనుగ్రహాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు. మా జీవితాల్లో మా ప్రభువా మీకు దగ్గరగా జీవించేటువంటి సమయాల్లో ఈ యొక్క 40 దినాలు కూడా మీకు దగ్గరగా జీవించాలనేటువంటి ఆకాంక్షతో
ప్రార్థన సలుపుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా, మీకు ఆయాసకరమైనటువంటి ప్రార్థన జీవితం మాలో ఉన్నట్లయితే వాటిని తీసివేసి మీరు అంగీకరించేటువంటి ప్రార్థన కలిగిన వారమై మా జీవితాల్లో స్వస్థత, మా జీవితాల్లో ఆశీర్వాదము, మా జీవితాల్లో సంపూర్ణత మేము చూచులాగిన పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.